ఉద్దేశంలో ఏమన్నా ఆయన మాటలు మాట్లాడుతున్నారా? బేసిక్గా ఒకటే 2 కోణాలు కనబడుతుంది. ఒకటే ఏంటంటే పాజిటివ్గా బాబు గారితో ఉంటూ భవిష్యత్తులో బాబు గారి తర్వాతన ఆయన నాయకుడు అవ్వాలి అన్నటువంటిది లాంగ్ స్టాండింగ్ వ్యూహం అయి ఉండాలి. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి జగన్ అనేటువంటి వాడు గద్దె దిగిపోతే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవచ్చు కాబట్టి చంద్రబాబు ద్వారా జగన్ని తొక్కేబిచ్చి తర్వాత తను ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు అనే ఆలోచన అయి ఉండొచ్చు. అంటే అంత రాజకీయం ఉంటే ఓకే, ఈయన హానెస్టీ నిజాయితీ పరుడు కదా, అంత ఆలోచిస్తారా అని. ఇప్పుడు ఆనెస్టీ నిజాయితీ పరుడు అయితే గనక ఇదివరకు మనం అదే అనేవాళ్ళం. వాలంటీర్ల విషయంలో తేడా వచ్చాకన్నా నిజం చెప్పు ఉండాల్సింది. మిస్సింగ్ కేసులు తేడా వచ్చినప్పుడు నిజం మాట్లాడాలి. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ నేను మాట్లాడాను, తీరా చూస్తే అది రాంగ్ అని అర్థమైందని చెప్పుంటే అది మీరు చెప్పినట్టు ఆనెస్ట్ అవుతుంది. ఇప్పటికి కూడా మా చంద్రబాబు గారు చెప్పేదాన్ని రాంగ్ని ఈయన కూడా నెత్తిన పెట్టుకుంటే ఇంకా అందులో హానెస్టీ ఏముంటది? తను వ్యక్తిగతంగా హానెస్టీ అయి ఉండొచ్చు, రాజకీయపరమైన హానెస్టీ ఇదివరకు ఉండేది, బోళాగా మాట్లాడేసేవాడు ఆయన. ఇప్పుడు ఆ రాజకీయపరమైన హానెస్టీ పోయింది. ప్రజెంట్ కవర్ చేసుకొచ్చేటటువంటి పనిలో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్ జగన్ నాశనం చేయకపోతే జగన్ నాశనం చేసేది ఏంది, అందులో చంద్రబాబు నాశనం చేసేది ఏంది? బేసిక్గా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ చేయడానికి డ్రామా నడుస్తుంది అక్కడ. దాన్ని కంట్రోల్ చేయడానికి మీరేం చేయగలరు? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, లేదా మీదే ఎన్డీఏ కాబట్టి. అది మానేసేసి రాజకీయాలు మాట్లాడుకుంటే అక్కడ ప్రయోజనం ఏముంటుంది? అంటే ఆయన కూడా పొలిటీషియన్ గానే మారిపోతున్నాడు.